హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? కొన్ని రోజుల కిందట 15 నుంచి సబ్ ఆఫర్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. అందరూ చూసే ఉంటారు. చూడకపోతే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను, అక్కడ నుంచి చూడండి. అయితే ఆ వీడియోలోని డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఇది మనం శ్రీనివాసరావు గారు నెల్లూరు నుంచి మనకి ఆర్డర్ చేశారండి. ఆయన కోసం సిద్ధం చేస్తున్నాను. చేశాక యాంప్ఫైర్ ప్రైస్ ఎంత ఏంటి అని డీటెయిల్స్ చెప్తానన్నాను. మొత్తానికి యాంప్ఫైర్ అయితే సిద్ధమైతే చేయడం జరిగిందండి. నా ప్రక్కగానే ఉంది. నేను ఒక 20 డేస్ నుంచి చక్కగా వాడుతున్నాను. ఎటువంటి కంప్లైంట్ గట్ట ఏమీ లేదు. బేస్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇంతవరకు మనం జేబీఎల్ సబ్బులతో సెటిల్ ఇస్తున్నాము. ఇట్స్ వెరీ హ్యాపీ. వాడిన వాళ్ళందరూ ఎవరు బాగాలేదు అనేది అయితే లేదు. స్మూత్ బేస్కి హాట్ బేస్కి చక్కగా రెస్పాండ్ అవుతుంది. సో అందులో ఎటువంటి సమస్య అయితే లేదు. ఇంకా మాకు బేస్ ఎక్కువ కావాలి అని కొంతమంది బేస్ ప్రియులు ఉంటారు చూడండి. అందులో మన నెల్లూరు నుంచి శ్రీనివాసరావు గారు అని చెప్పొచ్చు. ఆయన కావాలి, నెల్లూరు దగ్గర కావాలి, అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చారు. ఆయన మొదటి నుంచి నాకు బేస్ ఎక్కువ కావాలి అనడం వల్ల ఆయన కోసం అది హోల్డ్ అయితే చేస్తానండి సబ్ అనేది. అందుకే సబ్ ఎవరికి ఇవ్వలేదు నేను. ఆయన వీడియో పోస్ట్ చేసిన తర్వాత, దట్టు ఆయన రివ్యూ చెప్పిన తర్వాతే సెటిల్ ఆర్డర్ తీసుకుందామని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్, మన కస్టమర్ని హోల్డ్ చేసి ఉంచానండి. మొత్తానికి సెట్ అయితే సిద్ధమైతే జరిగింది. చాలా అంటే చాలా చక్కగా వస్తుందండి. మరి సబ్ ఆఫర్ బయట ఉంది. ఆ సబ్ ఎక్కడ తెచ్చిపెట్టి స్పీకర్లు పెట్టి నేను చెక్ చేయడం అంటే ఆ సబ్ తేవడం నాకు సాధ్యమైతే కాదండి. కనీసం 3 మెంబర్స్ అక్కడ నుంచి లోపలికి తేవాలి. అంత పెద్దగా బరువుగా ఉంటుంది. సో సబ్ చూపించట్లేదు, కేవలం యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది డిజైన్ చేశాను. సాధ్యమైతే సౌండ్ టెస్టింగ్ చూపిస్తాను. సబ్ అక్కడ ఉంటుంది, నా స్పీకర్ మీద సౌండ్ టెస్టింగ్ చూపిస్తానండి. దీని మీద ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియోలో స్పీకర్ ప్యాకేజు, సబ్ ఓఫరు, ఇంకా సాధ్యమైతే ప్రాపర్ సౌండ్ టెస్టింగ్ చూపిస్తాను. ఈ వీడియోలో ఖచ్చితంగా యాంప్లిఫైర్ ఏ విధంగా చేస్తాను ఏంటి మీకు నేను చూపిస్తాను. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మాత్రం ఖచ్చితంగా దీని ప్రైస్ అనేది పెడతానండి. అంటే 7.1 ఛానల్ 15 నుంచి సబ్ ఓఫర్ సపోర్టెడ్ యాంప్లిఫైర్ ఎంత ప్రైస్ ఏంటి అనేది పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఆ ప్రైస్ పెట్టుకోగలము అని అంటే, టోటల్ ప్యాకేజ్ ప్రైస్ పెడతాను. పెట్టుకోగలను అంటే జస్ట్ నాకు ఆర్డర్ ఇస్తే సెట్ ఆర్డర్ అయితే తీసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే వీడియోలోకి పోదాము. పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, శ్రీనివాసరావు గారి కోసం సిద్ధం చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉందండి. ఇందులో వాడే రిమోట్ కిట్ ఆస్టార్ రిమోట్ కిట్ రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ 2 కంట్రోల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు తీసుకున్నామండి. ప్యానల్ మీద వైట్ కలర్ లెటర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫస్ట్ కంట్రోల్ వచ్చినప్పటికీ సబ్ ఓఫర్ వాల్యూము, స్మూత్ బేస్కి హాట్ బేస్కి పనిచేస్తుంది. ఇక మాస్టర్ వాల్యూము. అయితే యాంప్లో మనం 15 నుంచి సబ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి యాంప్కి స్మూత్ బేస్ అంటూ ఉండదండి. కనీసం బేస్ రావాలంటే ఒక 50% అంతకంటే ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. సో అలా పెట్టినప్పుడు మాత్రమే మనం ఆ బేస్ అనేది ఫీల్ అవ్వగలము. అలా కాకుండా మనం రెగ్యులర్గా చేసి యాంప్ లాగా 5 to 10%లో పెడదామంటే అసలు బేస్ అనేది కనబడదండి. ఎందుకంటే వాడే సబ్ అనేది ఎస్పీఎల్ సబ్. ఎస్పీఎల్ అంటే సౌండ్ ప్రెజర్ లెవెల్. దట్టు ఏంటంటే చార్లెస్ ఆడియో 15 సబ్ వాడుతున్నాం కాబట్టి ఇదైతే మినిమం 50%, అంతకని ఎక్కువ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక రైట్ సైడ్ కంట్రోల్ వచ్చినప్పటికీ మాస్టర్ వాల్యూమ్ అండి ఇది. సో మాస్టర్ వాల్యూమ్ అంటే ఆల్ వాల్యూమ్స్ ఆపరేట్ చేయడానికి. ఇందులో ఎన్కోడర్ బటన్ ఉంటుంది. సోర్స్ సెలక్షన్కి కూడా ఇదైతే ఉపయోగపడుతుందండి. ఈ విధంగా ఫ్రంట్ లుక్ అయితే ఉంది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుంది ఏంటనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆన్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకున్నాము. చాలా రిచ్ లుక్లో ఉంది. ఇక ఆస్ట్రా ప్యానల్ రైట్ సైడ్లో ఉంది. మా బాబీ వాళ్ళు బ్లూటూత్ కనెక్ట్ చేసి వాళ్ళు వాడమే పనిగా పెట్టుకున్నారండి. వాళ్ళు బాక్సెస్ మేక్ చేయడము, కంప్లీట్గా సెట్ వాడమే పనిగా పెట్టుకున్నారు. అందుకే మనకి చెకింగ్ అవర్స్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు స్పీకర్ ప్యాకేజు, అదేవిధంగా సౌండ్ టెస్టింగ్ అనేది ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడు యాంప్లిఫైర్ ఇంటర్నల్ చూద్దామండి ఏ విధంగా ఉంది ఏంటనేది. లాంగ్ వ్యూ నుండి చూద్దాము. ఈ విధంగా యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే డిజైన్ అయితే చేశాను నేను. చూస్తున్నారు కదా, 2 ట్రాన్స్ఫార్మర్ వాడానండి. ఒకటి రెగ్యులర్గా యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్, ఇంకోటి కాస్త పెద్ద ట్రాన్స్ఫార్మరు. ఫిల్టర్లు వచ్చినప్పటికి 10,000 EF 100 volt ఫిల్టర్లు అయితే 2 యూజ్ చేశాను. మెటల్ డయోడ్ వచ్చినప్పటికి 3X కంపెనీ మెటల్ డయోడ్ యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక రెండో ట్రాన్స్ఫార్మరు 24 10 amp ట్రాన్స్ఫార్మర్ వాడానండి. కెపాసిటర్లు వచ్చినప్పటికి 63 వోల్టేజ్ 10,000 EF 63 వోల్టేజ్ ఫిల్టర్లు అయితే వాడాను. చూస్తున్నారు కదా. ఇక బోర్డులకు వద్దామండి. ఇక 7 ఛానల్ బోర్డులు వచ్చినప్పటికి శక్తి కంపెనీ 10 ట్రాన్స్ఫర్ బోర్డు 5 ఛానల్కి, శక్తి కంపెనీ 4 ట్రాన్స్ఫర్ బోర్డు 2 ఛానల్కి, మొత్తము 14 ట్రాన్స్ఫర్లు ఉన్నాయండి. సో శక్తి బోర్డు 7 ఛానల్కి వాడడం అయితే జరిగింది.
మనకి శ్రీనివాస్ గారు రెగ్యులర్ స్పీకర్లు ఇమ్మన్నారు కాబట్టి మరి ఇక్కడ మహారాజా కానీ లేదంటే కుమార్ ఆడియో స్టీరియో బోర్డు కానీ తీసుకోలేదు. ఆల్ ఛానల్స్ సేమ్ అవుట్పుట్ వచ్చే విధంగా బోర్డులు అయితే తీసుకున్నానండి. ఇక సబ్ ఓవర్ వచ్చినప్పటికీ మనం 15 ఇంచ్ SPL సబ్ ఇస్తున్నాం కాబట్టి 8 మాస్ఫెట్ బోర్డు అయితే యూజ్ అయితే చేయడం జరిగిందండి. థండర్ మోనో బోర్డు, ఎటువంటి హీటింగ్ ఇష్యూ కానీ నాయిస్ ఎక్సెట్రా ఏమీ లేదు. బేస్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. పంచి పడిందంటే మామూలుగా లేదండి. అంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ అసలు ఏమొస్తుంది ఏం జరుగుతుందో చూసి వెళ్ళాలి. అంటే మరొక థియేటర్ ఇక్కడ ఉన్నట్టే ఉంది, ఆ విధంగా పంచేదే వస్తుంది. సో ఇక్కడ 8 ట్రాన్స్ఫర్ బోర్డు యూజ్ చేసాం. చాలా అంటే చాలా చక్కగా ఉంది. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియం బోర్డు, ఇది రెగ్యులర్గా యూజ్ చేసే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు. ఇక రిమోట్ కిట్ అయితే డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ చక్కగా అవుతుంది. అది కూడా HDMI ARC ERC ఆప్టికల్ కోయాక్స్ నుంచి అయితే వస్తుంది. కంటెంట్ ప్రాపర్గా ప్లే చేస్తే ఒక థియేటర్లో కూర్చుని వింటే ఎలా వస్తుంది అలానే వస్తుందండి. ఈవెన్ ట్రాక్స్ కానీ బేస్ కానీ ఎక్సెట్రా అన్ని చక్కగా వస్తుంది. దీనికి 6 ఛానల్ ఇన్పుట్, AUX ఇన్పుట్ కూడా ఉంటాయి. అదేవిధంగా బ్లూటూత్ USB కూడా ఉంటుంది. ఈ బ్లూటూత్ USB నుంచి ఫ్లాగ్ సాంగ్స్ చక్కగా ప్లే చేసుకోవచ్చండి. ఈ విధంగా ఇంటర్నల్ అయితే డిజైన్ అయితే నేను చేశాను. ఒకసారి బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది ఏంటనేది చూద్దాము. ఇక ఫ్యాన్లు వచ్చినప్పటికీ హీట్ సింగిల్ దగ్గరగా ఫ్యాన్లు తీసుకున్నాను. ఫ్యాన్ సౌండ్ రాకుండా ఉండడానికి బక్ బోర్డ్తో కంట్రోల్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ లైటింగ్ కూడా ఎక్కువగా రాకుండా ఉండడానికి రెగ్యులేటర్ కూడా యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆస్ట్రా బ్యాక్ ప్యానల్ ఇక్కడ ఉంది. కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2. ఇది పాత సోనీ టీవీలు, రియల్మీ టీవీల నుంచి అవుట్పుట్ ఉంటాయండి. వాటి నుంచి కనెక్ట్ చేసుకుని డాల్బీ డిజిటల్ DTS మనం ప్లే చేసుకోవచ్చు. ఇక ఆప్టికల్ HDMI, ప్రజెంట్ అన్ని టీవీల్లో కూడా ఆప్టికల్ HDMI వస్తున్నాయండి. ఇక్కడ ఆప్టికల్ HDMI, అక్కడ ఆర్క్ కావచ్చు, ఈ ఆర్క్ కావచ్చు, రెండు ఒకలానే వస్తాయండి, ఏమీ తేడా ఉండదు. సో నా సజెషన్ ఏంటంటే ఆప్టికల్ పెట్టుకుంటే రేపు పొద్దున పవర్ ఇష్యూస్ గట్టా వచ్చినప్పుడు ఇక్కడ యాంప్లిఫైర్ చెడిపోవడం కానీ లేదా యాంప్లిఫైర్ నుంచి ఏమైనా సప్లై అవుట్పుట్ వస్తే అన్ఫార్చునేట్లీ అక్కడ టీవీ కానీ ప్రొజెక్టర్ కానీ చెడిపోవడం కానీ ఉండదు. సో ఆప్టికల్ పెట్టుకోవడం బెటర్ నా ఉద్దేశము. దీంతో పాటుగా 6 ఛానల్ ఇన్పుట్, AUX 1 AUX 2 రెండు ఉంటాయండి. AUX 1 AUX 2 AUX కేబుల్ పెట్టుకుని కనెక్ట్ చేసుకుని ప్లే చేసుకోవచ్చు. ఇక స్పీకర్ టెర్మినల్స్ చూద్దాము. ముందుగా ఫ్రంట్ రైట్ సైడ్ అంటే ఇక్కడ బ్లాక్ రెడ్ ఉంది, రెండు కూడా కనెక్ట్ చేయాలి. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఇది ఒక స్పీకరు, సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సెంటర్ ఛానల్. ఇది సబ్ ఓఫర్. ఈ సబ్ ఓఫర్ ప్లేస్మెంట్ మాత్రం మారకూడదండి. సబ్ ఓఫర్ పెట్టాలి. ఈ బ్లాక్ టెర్మినల్ బ్లాక్, రెడ్ టెర్మినల్ రెడ్, ఈ పొలారిటీ కూడా మారకుండా చూసుకోవాలి. ఇక రియర్ లెఫ్ట్, రియర్ రైట్, ఇవైతే స్పీకర్ టెర్మినల్స్ అండి. ఇక రైట్ సైడ్ వచ్చినప్పటికీ చూస్తున్నారు కదా, ఇక్కడ కంప్యూటర్ AC కార్డ్ ఇచ్చానండి. ఎక్కువ యాంపియర్ రన్ చేస్తుంది కాబట్టి కంప్యూటర్ AC కార్డ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ AC కార్డ్ నేనే పంపిస్తాను, ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ బటన్ అనేది ఏమో పనిచేయదు, దానికి ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్యాన్ కూడా ఎందుకు ఇచ్చానంటే హీట్ సింక్ దగ్గరగా ఉంటుందని ఈ ఫ్యాన్ బిగించడం జరిగిందండి. చాలా సెట్లకి ఫ్యాన్ ఇవ్వడం అయితే ఉండదు, అక్కడ ఇవ్వలేదని ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఉంది.